జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సమావేశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం సంగారెడ్డి జిల్లాలో నాయి బ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేస్తా అన్నారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన కార్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇది బీసీలకు గొప్ప గౌరవమని అన్నారు. బీసీలకు బీసీలోని అన్ని కులాలకు రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఎన్నికకు ముఖ్య అతిథిగా చేసిన సోదరులు రాష్ట్ర అధ్యక్షులు బాబాయి శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి, కృష్ణమన్న తమ్ముడిని క్లాస్మేట్స్ జేబీఎస్లో 3 ఏళ్ళు, మా శశికాంత్ అది మన వర్కింగ్ ప్రెసిడెంట్ శశికాంత్ గారు కూడా నాకంటే ముందు జిల్లా అధ్యక్షులు పనిచేశారు. వారు కూడా నాకు చాలా చూసిన నామినేషన్లో ఈ మధ్యకాలంలో ఒక పత్రికా రంగంలో ఒక ఆనుమత్యం శ్రీనివాస్ నేను అనుకున్న బాపులో పిలవాడు అనుకున్నాను. అంటే మీ కౌన్సిలర్ గారు, అలాగే అందరి మిత్రులకు శుభాభివందనం. అంటే మనం బీసీలలో గొప్ప చరిత్ర ఉన్న కర్పూరి ఠాకూర్ను నేను తప్పకుండా కూడా పెట్టాను. భారత రత్న బిరుదు వచ్చిందని మనకు అందరికి బీసీలందరికీ గర్వకారణం. బీసీలు సింగిల్ కులాలుగా ఆర్గనైజ్ కావాలి, బీసీలుగా ఐక్యమత్యం కావాలంటే సోదర భావం ఉండాలి, ప్రేమ ఉండాలి. సింగిల్ కులాలు అప్పుడే మనం రాజకీయ ఏవైతే మనం కుల సంఘం పెట్టుకుంటున్నామంటేనే మనకి ఏదో ఒకటి లోపం ఉన్నది, తప్పు ఉన్నది ఈ సమాజంలోనే అర్థం. కుల సంఘం అంటే రాజకీయ పార్టీ కాదని అనుకుంటారు. పక్క రాజకీయ పార్టీ కుల సంఘం కూడా, అవునా కాదా? ఏమంటారు అంటే మన మాట మనకు రావాలని అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఈ దశకంలో ఇంతకుముందు ఏంటంటే అది ఈ కుల సంఘంకు ఒక పేరు రావాలి, తర్వాత ఈ 20 ఏళ్ల కాలంలో ఒక ప్లాట్ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. మీరు అందరం కూడా ఒక్కొక్క ఎక్కడ తీసుకున్నాం. మేము గొల్లపూర్మ సంఘం తీసుకున్నాం, గౌడ సంఘం తీసుకున్నాం, ఊలే భవన్ కూడా ఒక్కొక్క ఎక్కడ తీసుకున్నాం. మీ వాళ్ళకు నేను మన వాళ్ళే 2-3 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు అవి కత్తెర తిరిగినట్టు క్లీనింగ్ చేయాలి. చాలా మంది ఉన్నారు. ఎన్ని అన్న ఉండాలి. ఒకవేళ ఒక కుల సంఘంలో 4-5 కులాల సంఘాలు ఉన్నప్పటికీ చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పొద్దు రేపు తన కోసం కూడా సంఘం పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సిద్ధాంతం కొరకు అక్కడ నేను రాష్ట్ర నాయకత్వానికి ఒకటి చెప్తున్నాను. ఒక స్టాలిన్, ఒక కరుణానిధి, ఒక కర్పూరి ఠాకూర్ రాకపోతే మన జీవితాలు మారాయి. ఇది గుర్తుంచుకోండి. అది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతారంటే కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్, ఆగమయ సార్ వాళ్ళ అన్న నాకు గురువే హిందీ పండిత్ వెంకయ్య సార్, ఆగమయ సార్ కూడా మాకు చెప్పిండా ఇద్దరు. సో ఇక్కడ ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. మనం కూర్చుంటే మనది ఒక టీవీ, సెలవులో చూసి ఒక టీవీ కదా. మన పసాయత్ కూడా నారు గారు నాకు కామెంట్ చేశారు. ఆయన ఒడిస్సా నుంచి పద్మవిభూషణ్ వచ్చింది తెలుసా. ఈసారి ఇద్దరి నాయి సోదరులకు అత్యున్నత పురస్కారం వచ్చింది. ఒకటి భారతరత్న, ఒకటి పద్మవిభూషణ్. తెలుసా మీకు? మనం ఎప్పుడు మీటింగ్ పెట్టిన ఆకలి అవుతుందంటే రాకండి, దూపైదు ఉంటే అంటే రాకండి, పవన్ కళ్యాణ్ విషయం అంటే రాకండి, స్టాలిన్ను చేయకూడదామంటే రండి, కరుణానిధిని చేయకూడదామంటే రండి, సీనన్నను చేయకూడదామంటే రండి, జై నాయ్ అంటే రండి, కర్పూరి ఠాకూర్ అంటే రండి. ఎందుకు మరి మీకు ఆకలి ఉన్ననుకోండి, ఎందుకు నిలబడలేకపోతే వాళ్ళు పేగులే కదా కొట్లాడుతారు. 1,00,000 కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బుగ్గలు వచ్చినాయి కాళ్ళకు. ఏంటి కోసం తిరిగి కూడా మనకి ఏం తక్కువ. తండ్రి చచ్చిపోయినాక సకల సంపదలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నది యావ ఉన్నది, కసి ఉన్నది. మన కసి లేదు, ఏం లేదు. ఉన్న 2 రూపాయలు కృషి, ఏగులు దొబ్బలు తలకాయ కూర అవి కోసం అక్కడ దుబ్బులాడడం అయిపోతాయి. అసలు విషయానికి వచ్చి ఓట్లు ఎక్కడ వేయాలి ఏంటనేది లేదు. సో మేము ఏమంటున్నాం, మీరు మంచి నాయకత్వం వచ్చింది కాబట్టి జిల్లాలో కూడా షూట్ చేసుకోండి. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ, లేకపోతే ఒక జెడ్పీటీసీ,
మున్సిపాలిటీలో ఒక వార్డు మన సోదరులంతా నాయి బ్రాహ్మణ సోదరులంతా ఆ వార్డులంతా పోయి పనిచేయాలి, పైసలు ఇవ్వాలి. పనిచేయడం ఏం చేయాలి? ఒక కటింగ్ పైసలు తీసి ఆ డబ్బులు పడేయాలి. వెంకటేశ్వరుడికో సాయిబాబాకి గుడిలో తీయొచ్చు పైసలు, మనలోకి ఇచ్చుకోవాలి పైసలు. ఇది జరగాలి. ఇది జరగకపోతే సీనన్న తండ్రి పెట్టవచ్చు ఇంతకుముందు, ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీలో చైతన్యం అన్న ఉద్యమాలు అన్న ఆయన ముసలోడు అయితే, ఆయన కొడుకు ముసలోడు అయితే, నేనైతే ఆప్షన్ డీలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 57 వచ్చిన మళ్ళా రోడ్లమైంది. తన్నులు తిట్టి మీ జైలుకి పోతే మీ అది పోతే మీ ఇదే నడుస్తుంది. సో మనం ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఐడెంటిఫై ద లీడర్స్. పైసలు తీయండి, నెలకు 50-100 మందికి ఇవ్వండి. ఎవడో ఒకటి మనోడైపోయి ఆ పార్టీ బీజేపీ తోటి గెలుస్తాడు, బీఆర్ఎస్ తోటి, కాంగ్రెస్ తోటి, ఎంఐఎం తోటి చూడకండి. మనకు పార్టీ లేదు కదా. ఆ పార్టీ లేనప్పుడు కిరాయికి ఉండాలి కదా. అన్నయ్యతో సున్నమో గిన్నమో వేసుకొని చూసుకుంటాం. పార్టీ పెట్టుకునే పరిస్థితి బీసీలో పెద్ద కూడగొట్టేది. అది ఇంకా 10 ఏళ్ళు అవుతుందో 8 ఏళ్ళు అవుతుందో. రాజకీయ ఆకాంక్ష లేని కులాలు, రాజకీయ అధికారం లేని కులాలు నశించిపోతే అన్నాడు అంబేద్కర్ గారు. అంతే కదా. అక్కడ స్టాలిన్ డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్. రాజు మనవడు ఉన్నాడు. రాజు మనవడు రాజ్యాంగం ఉన్న ప్రతి వస్తువు మనది. వాడు ఇప్పుడు రాజు, ఎవడైనా ఒక రాజు అయిన వాడు ఏమని మన చరిత్ర పక్కకు పెట్టుండి ఈ తెలంగాణ ఉన్న సంపద అంతా వాడు ఏమైనా చేయొచ్చు. సో మనము రాజ్యాధికారంలో వీలైనంత వరకు మన సంఘాలు, మీరు వస్తే ఆ కలెక్టర్ గారితో నేను మొన్న కూడా మాట్లాడాను ఎమ్మెల్యేతో, మూవ్ అయిదాం పెట్టండి. 7 లెక్కలు ముందుగా ఇంత 2 రాళ్ళు మాత్రం ఓ కర్పూరు టాకుతో ఏదో పెట్టడం అందరూ ఎక్కువ చేసి మనం కుల సంఘం పెట్టుకుని కింద మీద అవుతారు. సాకలాయిల మంది పెట్టలేకపోతే నేనే పెట్టే కలెక్టరేట్ కాడ ఆడ పూలేది జగ్జన రోడ్డు మీద ఉంటే మళ్ళీ ఐబీలో పలగొట్టి ఆడ పెట్టించింది. ఇప్పుడు చాలా పెట్టారు. మనం గాడిగే పాపం కూడా వాళ్ళు పెడతామన్నారు. సర్వాయి పాపాలకు లేకపోతే మళ్ళీ మేము పెట్టాం ఆడ దొడ్డు గుమ్మరాయి రోడ్డు మీద పెట్టి. కుల చైతన్యము, కుల భావజాలం వస్తేనే కులాలు వస్తాయి. స్టాచ్యూ పెట్టొద్దని పెట్టాలి. రోజు రోజు పెడితేనే